అజెండా ఇన్ పేరెంట్ టీచర్ మీటింగ్స్ అండ్ ఏఏపిసి మీటింగ్స్. మన స్కూళ్ళల్లో జరిగేటువంటి ఏఏపిసి మీటింగ్లలో తర్వాత పీటీఎంలలో ఈ లైబ్రరీ లేదా రూమ్ టు రీడ్ అనేటువంటిది ఒక ఎజెండాగా పెట్టుకొని నిర్వహించినట్టయితే మన పాఠశాలలో లైబ్రరీ నిర్వహిస్తున్నాము అనేటువంటి విషయము తల్లిదండ్రులకు చేరి మరి మన పాఠశాల పట్ల ఆసక్తి చూపి పిల్లలు బాగా చదువుకుంటున్నారు కాబట్టి మేము ఈ బడికే పంపిస్తాము, మా బడిలో మా ఊర్లో ఉన్నటువంటి బడిలో పిల్లలకు చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు కాబట్టి మేము ఇక్కడికే పంపిస్తామన్నట్టు ఆలోచనతోటి ఉండి తల్లిదండ్రులు కూడా మన పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి సార్. కాబట్టి పేరెంట్ టీచర్ మీటింగ్లలో కానీ ఏఏపిసి మీటింగ్లలో తప్పకుండా మనం జరిగేటువంటి మీటింగ్లలో లైబ్రరీని కూడా ఒక ఎజెండాగా పెట్టుకొని నిర్వహించుకున్నట్లయితే మన పట్ల తల్లిదండ్రులు ఆసక్తి చూపించి ప్రైవేట్ స్కూళ్ళ పట్ల కొంచెము ఆలోచన లేకుండా మన వైపు ఆకర్షించుకునేటట్టు మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత పిల్లల్లో మరి చదువు పట్ల ఇంకా ఆసక్తి కలగాలి, ఇంకా లైబ్రరీ బుక్స్ వినియోగించుకోవాలని అంటే పిల్లలను అసెంబ్లీలో వాళ్ళు చదివిన పుస్తకాలను కొంచెం మనకు అనుకూలంగా ఉన్నది ఏది అనుకూలంగా లేదన్నట్టు చర్చ పెట్టించి పుస్తక సమీక్షను నిర్వహించినట్లయితే పిల్లలు ఈ పుస్తక సమీక్ష పట్ల ఈ పిల్లలు చదివేదాని పట్ల ఆసక్తి జరిగి మరి పుస్తక సమీక్షలో ఏమేమి తీసుకోవాలి, ఆ పుస్తకంలో నచ్చినటువంటి అంశాలు ఏంటివి, చిత్రాలు ఏంటి, కవర్ పేజీ ఏంటిది, అదేవిధంగా ఆ పుస్తకంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటివి, ఏ క్యారెక్టర్ నచ్చింది ఏ క్యారెక్టర్ నచ్చలేదు, మరి వీటిని కూడా అసెంబ్లీలో చర్చింపజేయాలి. నచ్చినటువంటి క్యారెక్టర్ని ఇంకేమనంటే రోల్ ప్లే చేయించినట్టయితే ఇంకా బాగుంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. పిల్లలు కూడా అవును ఈ చదివి ఇట్లా చేసింది కదా నేను కూడా చదువుతా, లైబ్రరీ పట్ల ఇంకా ఆసక్తి పెరిగి మరి పఠన నైపుణ్యాన్ని ఇంకా పెంపొందించడానికి ఈ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మనమందరం లైబ్రరీ కోసము మన పాఠశాలల్లో 247 బుక్స్ కూడా మనకి ఇప్పుడు అందజేయడం జరిగింది. వాటిని ఒక లైబ్రరీ పీరియడ్లో మనం పొందుపరుచుకొని చివరి ఈవీఎస్ తర్వాత వచ్చేటువంటి లైబ్రరీ పీరియడ్లో మరి 45 నిమిషాల సమయాన్ని కేటాయించుకొని ముఖ్యంగా ఈ లైబ్రరీ పీరియడ్ నిర్వహించినట్టయితే మరి సిఎల్ఎంసి బాధ్యత తీసుకోవాలి, లైబ్రరీ టీచర్ బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా లైబ్రరీకి కేటాయించినటువంటి టీచర్ కానీ హెడ్ మాస్టర్ కానీ ఆ పుస్తకాలను ఎప్పటికీ అందుబాటులో ఉంచుకొని ర్యాక్లలో మరి తర్వాత గోనె సంచులలో ఈ అన్నిట్లలో మరి అందుబాటులో ఉంచుకొని మరి ఎక్కువగా ఆ పిల్లలకు చదువు వైపు మళ్లించేటందుకు లైబ్రరీ పీరియడ్ను వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా సార్ మనం తెలుగులో ఏం చేస్తామంటే ముఖ్యంగా మరి తెలుగు 90 నిమిషాల సమయంలో 45 నిమిషాలు బోధనాభ్యాసనకు ఉపయోగిస్తాము. అదే తర్వాత 45 నిమిషాలు మరి ఏం చేస్తాం సార్ పిల్లల అభ్యసన కృత్యాలకు టైం కేటాయిస్తాము. ఆ తర్వాత ఆ 45 నిమిషాలలోనే మిగతా 30 నిమిషాలేమో అభ్యాస పత్రాల సాధన కోసము, మిగతా 15 నిమిషాలు లైబ్రరీకి కేటాయించి కథా సమయాన్ని ఆసక్తికరంగా అంటే ఆదర్శ పఠనము, భాగస్వామ్య పఠనము, అదేవిధంగా వ్యక్తిగత పఠనాన్ని తీసుకొని అదే స్టెప్స్ ఐడు వీడు యూడు మెథడ్లో మరి ఈ లైబ్రరీ కథ సమయాన్ని నిర్వహించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. దీన్ని మనము ప్రతి పాఠశాలలో నిర్వహించినట్టయితే బాగుంటుంది. అదేవిధంగా మనకు పుస్తకాలు ఎన్ని అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మనకు ఆన్లైన్ రిసోర్స్ కూడా మనకు చాలా అవైలబుల్ ఉంటుంది. ఆన్లైన్లో చూసినట్టయితే ఒకసారి మనం అంటుంటాం గూగుల్ని సెర్చ్ చేసి దీంట్లో ముఖ్యంగా ఆన్లైన్ రిసోర్స్ని కూడా తీసుకొని లైబ్రరీని సేకరించవచ్చు. దీంట్లో మనకు స్టోరీ బుక్స్ కానీ లేకుంటే వీడియోస్ కానీ ఈ విధంగా దాదాపుగా ఒక 24 లాంగ్వేజెస్లో ఒక స్టోరీ బుక్స్ మనకు అందుబాటులో ఉంటాయి. వాటిని మనం తీసుకోవాలి. అదేవిధంగా మనము ఆన్లైన్లో ఉన్నటువంటి లైబ్రరీ మెయింటెనెన్స్ అండ్ లైబ్రరీ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి బుక్స్ కూడా తీసుకొని మనం సేకరించుకున్నట్టయితే ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలి, ఏ విధంగా లిటరసీని సేకరించాలనేటువంటి అంశాలను కూడా మనకు టీచర్లకు తెలియడం కోసం ఇది మనకి ఇంకా బుక్స్ కూడా గ్యాదర్ చేసుకోవడం కోసం ఇది రిసోర్స్గా పనిచేస్తుంది. ఈ విధంగా మరి లైబ్రరీ పీరియడ్ని మనం నిర్వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఈ సరళ పదాలే అని గెస్ చేసి ఆ డిస్కవర్ మోడ్లో వీడిని లెవెల్ సరళ పదాలను గుర్తిస్తుంది. ఇంకొక అతని గుణిత పదాలు అనుకోండి, అతని లెవెల్ గుణిత పదాలను గుర్తిస్తుంది. గుర్తించి సెకండ్ లెవెల్ ఉంటుంది, ప్రాసెసింగ్ మోడ్ అని ఉంటుంది ఒకటి. ప్రాసెసింగ్ మోడ్లో నీ లెవెల్ను గుర్తించి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది. సరళ పదాలలోనికి సరళ పదాల నుంచి ఇస్తుంది, గుణిత పదాలలోనికి గుణిత పదాల నుంచి చెప్తుంది.
నెక్స్ట్ లాస్ట్కి వచ్చేది షోకేజ్ మోడ్. అంటే మంచి సక్సెస్ అవుతుంది కదా సార్ అన్న లెవెల్స్ అన్నీ పోయినాక. అప్పుడు మనము ఆ గేమ్ గెలిచినాక ఒకసారి ఇట్లా పూలలాగా పడదు సార్, ఇట్లా ఏదో విన్స్ ఇచ్చినట్టుగా ఇది వస్తుంది. ఇది షోకేజ్ మోడ్. ఇది షోకేజ్ మోడ్. ఒకటేమో వాళ్ళు రాసుకోండి, డిస్కవరీ మోడ్, ప్రాసెసింగ్ మోడ్, షోకేజ్ మోడ్. ఏఐ ఉపయోగపడేది ఇది ఒక్క దగ్గరనే. ఇంత ముందుకు మనము జీ కంపెనీస్ వాడినాం కదా, అందులో ఏ మోడ్ ఉండదు. సక్సెస్ అయితే ఎస్, లేకపోతే నో, అంతే. ఏమంటారు, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారం నడిపిస్తుంది. ఇక్కడ మాత్రం ఏఐ టూల్, అది ఒక్కటే టూల్, మిగతాదంతా పెద్ద తేడా ఏం లేదు. మరీ పెద్ద ఏఐ అయితే ఎక్కువ ఏం లేదు. P1, P2, P3, 4 అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కరెక్టర్ అయితేనేమో కరెక్టర్ రాంగ్ అనేటువంటి తర్వాత ఎస్ఎస్ చేస్తుంది. సార్ చెప్పినట్టుగా మనకు అంటే రకరకాల పదాలు అనేటువంటి వస్తాయి. మనం ఏ పదాలు చదవడంలో ఇబ్బంది పడుతున్నామని సెలెక్ట్ చేసేసి మరి అక్కడి నుంచి ప్రాక్టీస్ కోసం మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ లెవెల్స్కి వెళ్తాం. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ అనేటువంటి ఇక్కడ కీ మన కీ ఉంటుంది. నెక్స్ట్ కీ నుంచి ముందుకు వెళ్తుంటాం. ఓకే, ఇలా కరెక్ట్ చేసుకుంటే లాస్ట్కి ఇట్లా సార్ చెప్పినట్టుగా ఇలా వస్తుంది, మెసేజ్ వస్తుంది. ఇది అంటే ఇక్కడ రైట్ మార్క్స్ వచ్చినట్టే ఇవన్నీ లెవెల్స్ చేయగలిగినట్టు. ఇక్కడ ఉన్న S1 దగ్గర ఉన్నాం అన్నట్టు. షోకేస్ ఇది అంటే 1, 2, 3, 4 చేస్తే నెక్స్ట్ ఇది ఇలా వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ 1, 2, 3, 4 అయింది కదా, 5, 6, 7, 8. నెక్స్ట్ 4కి ఒక షోకేస్ వస్తుంది అన్నట్టు. ఒక 10 మంది పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళ అమ్మ అతన్ని ఒక అబ్బాయిని ఊరికి తీసుకెళ్ళింది, పెళ్ళికో దేనికో. యాక్చువల్గా ఒక 10 గంటలకు వచ్చినవాడు, జనరల్గా 10 గంటలకు వస్తే నేను పోనమ్మా ఇవాళ స్కూల్ పోనంటాడు. అట్లాగే బస్సు దిగంగానే స్కూల్ కురుకు వస్తూనే ఉండట. ఎందుకు నా కంప్యూటర్ పోతుంది అంటే కంప్యూటర్ వచ్చినాక చేంజ్కు, బిహేవియర్ చేంజ్కు, బిఫోర్ చేంజ్కు చాలా తేడా ఉంది. వాళ్ళ అమ్మ వచ్చి చాలా సంతోషపడుతున్నాడు. మావాడు అసలు బడికి పోనన్నాడు, పెళ్లి కాంచి గుంజుకొచ్చిండు, బస్సు దిగంగానే బడికి ఊరికి వచ్చింది సార్, బుక్స్ లేకుండా అన్నది. అంటే నిజంగా ఆ బిహేవియర్ చేంజ్ అనేది చాలా మనము కోరుకోదగ్గ బిహేవియర్ చేంజ్. అది మన స్కూల్లో కూడా మనం చూస్తాం. అట్లా సార్ గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ట్యాబ్లలో కూడా సార్ మీ స్కూల్లో స్టార్ట్ చేయాలంటే నేను ఎంఈఓ చెప్పాలి, టీఓ చెప్పాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ట్యాబ్స్ ఉండి స్కూల్లో 4 టీచర్లు ఉండి అలా ఫోన్లు పెట్టి మీరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ చెప్పాలి నా స్కూల్లో లేదు అనే సంబంధం లేదు. నాకు కూడా పాత స్కూల్ ట్యాబ్ ఉంది, నా ట్యాబ్ ఉంది, నా సొంత ట్యాబ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా నేను కూడా స్టార్ట్ చేస్తాను. నిజంగా మంచి ప్రోగ్రామ్. అవసరం లేదు సార్, అవసరం లేదు. మొబైల్కు హెడ్సెట్ అవసరం లేదు. కాకపోతే అక్కడ ఒకటి అలో అని ఉంటుంది, ఒకటి ఏది మైక్రోఫోన్ అలో అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని అలో చేస్తే హెడ్ ఫోన్ కూడా అవసరం లేదు, ఫోన్లలో ఈజీగా వస్తుంది. కానీ సిస్టమ్ మాత్రం కావాలి. సిస్టమ్ మాత్రం కంపల్సరీ ఆల్ రిక్వైర్మెంట్స్, హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ కావాలి. వచ్చింది రామాపురం అనే ఊరు ఉంది. దాని తర్వాత సీరాపాని అనేటువంటిది వచ్చింది. దీని తర్వాత ఒక ఇది షోకాస్ మనకు డిస్ప్లే అయింది. తర్వాత నెక్స్ట్ చూడండి, తబల డమ్ డమ్ అని మోగింది అని తను చదువుతాడు. చదివినప్పుడు చూడండి, సరిగా చదవలేకపోతే చూడండి ఇలాంటిది వస్తుంది, ప్లీజ్ స్పీక్ లౌడర్ అండ్ క్లియర్. అంటే ఇక్కడ ఏమైంది చూడండి, దీంట్లో తబలా డమ్ డమ్ అని మోగింది. డమ్ 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 ప్రొనౌన్సియేషన్ కూడా. సో ఇట్లా స్పీక్ లౌడర్ అండ్ క్లియర్ అనేటువంటిది ఇట్లా వస్తుంది. థ్యాంక్ యూ.